ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నారాయణవనంలో ఆగమోక్తంగా చక్రస్నాన మహోత్సవం. కళ్యాణోత్సవంలో దేవేరి సమేత కళ్యాణ వెంకటేశ్వరుని సోయగం. శ్రీవారి అభిషేక సేవలో తరించిన పలువురు ప్రముఖులు. తిరుమలలో కమాండ్ కంట్రోల్ సేవల పనితీరుపై ప్రశంసలు. శ్రీ వెంకటేశ్వర స్వామికి స్నపన తిరుమంజనం, వేడుకగా చక్రస్నానం. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఋషికేశ్ ఆంధ్ర ఆశ్రమంలో బ్రహ్మోత్సవాలు. అభిషేక ద్రవ్యాల్లో శ్రీ వేణుమాధవుడి సుగంధ సోయగం. అలిపిరి సప్త గోప్రదక్షిణ మందిరంలో భక్తుల తన్మయత్వం. తిరుపతి జిల్లా నారాయణవనంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. 9 రోజుల పాటు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శుక్రవారం ఉదయం చక్రస్నాన మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి నిర్వహించిన కళ్యాణ మహోత్సవం భక్తులను ముగ్ధులం చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో మే 28వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో చివరి రోజైన శుక్రవారం ఉదయం చక్రస్నానం జరిగింది. ముందుగా అర్చకులు సుందర శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని చక్ర తాళ్వార్ను తిరుచిపై వేంచెపు చేసి ఊరేగింపుగా సమీపంలోని పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. పుష్కరిణి ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ చక్ర తాళ్వార్ను వేంచెపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజన సేవను పరిమళ భరితంగా పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు, మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం చక్రస్నాన మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. అర్చకులు, వేద పండితులు పలు వైదిక క్రతువులను నిర్వహించిన అనంతరం భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం విశేషంగా జరిగింది. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పులకితులయ్యారు.
ఇక వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి తిరుకళ్యాణ మహోత్సవం ఉత్సవ శోభితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచెబు చేసిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్లకు వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాన్ని కనులార తిలకించి పరవశించారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభిషేక సేవలో శుక్రవారం తెల్లవారుజామున సుప్రీంకోర్టు న్యాయమూర్తి జేకే మహేశ్వరి పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఆ తరువాత శ్రీవారి నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జేకే మహేశ్వరి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తి ధ్వజస్తంభానికి మొక్కుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జేకే మహేశ్వరి సందర్శించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి న్యాయమూర్తికి వివరించారు. వేసవి రద్దీ నేపథ్యంలోనూ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంతో పాటు దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించగలిగామని వివరించారు. రిషికేశ్లోని గంగానది తీరం భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని రిషికేశ్లోని ఆంధ్ర ఆశ్రమంలో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భక్తులు తన్మయులవుతున్నారు. ఎంతో విశేషంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శుక్రవారం చక్రస్నాన మహోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం రిషికేశ్లోని ఆంధ్ర ఆశ్రమంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. మే 28వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తోంది. ఉత్సవాలలో భాగంగా చివరి రోజైన శుక్రవారం ఉదయం చక్రస్నానం జరిగింది. ముందుగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి తిరుచిపై ఊరేగింపుగా సమీపంలోని గంగానది తీరం దయానంద ఘాట్కు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై ఉభయ దేవేరి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను వేంచెబు చేశారు. ఆపై పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలు, గంగానది జలాలతో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం జరిపారు. ఆపై దయానంద ఘాట్ గంగానది జలాల్లో చక్రస్నాన మహోత్సవం భక్తిరసభరితంగా సాగింది.
ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి అశ్వవాహన సేవను నిర్వహించారు. సర్వాలంకార శోభితులైన స్వామివారిని అర్చకులు అశ్వవాహనంపై ఆశీనులం చేసి ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారు అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వీడే నెలకొన్నాడు శ్రీ వెంకటగిరి మీద, వీడే కౌరవుల పాలిటికి విశ్వరూపుడితడు, వీడే నెలకొన్నాడు శ్రీ వెంకటగిరి మీద. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి అభిషేక సేవలో శుక్రవారం తెల్లవారుజామున కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఈవో ముద్దాడ రవిచంద్ర శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఇక దర్శనానంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా సెంటర్ పనితీరును అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కేంద్ర మంత్రికి వివరించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తులకు మెరుగైన వసతులను కల్పించడంతో పాటు శీఘ్రంగా దర్శనం చేయించడానికి అవకాశం ఉందని అదనపు ఈవో తెలియజేశారు. ఈ పర్యటనలో కేంద్ర మంత్రి వెంట ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ సివిఎన్ఎస్ఓ కేవీ మురళీకృష్ణ, ఇతర అధికారులు ఉన్నారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద నెలవైన శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరం ఉత్సవ శోభను వెదజల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం గోమందిరంలోని శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేక సేవ నయనానందకరంగా జరుగుతుంది. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా స్వామివారికి సంకల్ప పూజలతో షోడశోపచారాలను పూర్తి చేశారు. ఆపై స్వామివారికి పంచామృతాలతో, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం పుష్పమాలలతో శ్రీ వేణుగోపాల స్వామివారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు సమర్పించారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, పూగలుగగ పిందె పుట్టె నింతెగాక, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, పూగలుగగ పిందె పుట్టె నింతెగాక, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, గోపీనాథ నరహరి. భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహం ప్రాంగణంలో
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మొక్కలు నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సిబిఎండ్ఎస్ఓ కేవీ మురళీకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు విచ్చేస్తున్నానని, దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో వెలిసిల్లాలని బాలాజీని కోరుకున్నానని వివరించారు. Friends, just like every year and for many years, I have been taking the blessings of Lord Balaji during the first few days of June when my birthday is there. I was privileged to have very good darshan of Lord Balaji today. Lord Balaji is a inspiration to all of us to serve the country, to look for a better future for our countrymen. And I have prayed that his blessings are always showered on all the people who serve the temple, the trust, Tirupati town, the people of Andhra Pradesh and the people of Mahabharat. Lord Balaji will always ensure that all those who come to him will have a blessed life. All my friends from the media also, you are doing great service for the nation, because today on World Environment Day, when we are promoting plantation of trees, and Prime Minister Narendra Modi has encouraged us to plant one tree in the name of our mother, Ek Ped Maa Ke Naam. It is truly a divine blessing for me that I could plant a tree in my mother's name in the Tirumala Balaji Hills, and I am indeed sure that across the country the awareness of environment, awareness of importance of greenery will spread just as the Prime Minister desires. Our young children will plant a tree in the name of their mother and will take care of it all their life as they take care of their mother. Thank you. తిరుమలలో భక్తులకు మెరుగైన వసతులు అందించడానికి ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అద్భుతమైన సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. That was remarkable. Today, for the first time, I experienced how artificial intelligence and modern technology can be used at a temple complex to ensure high level of discipline, integrity, and an orderly darshan for thousands and thousands and lakhs of devotees who come here. Today itself there are 37,000 devotees, and of which more than 10,800 had already done darshan by 7 o'clock when I visited the command and control center. We were able to see exactly every room which is occupied, what is available. We were able to see how many disciples are in each chamber. We were able to, through the command and control center, assess the exact number of visitors to the temple every hour, the laddus distributed. It's truly a remarkable addition, and I must compliment Nara Chandrababu Naidu Garu, under whose guidance, leadership, and Nara Lokesh, who has brought information technology to our state of Andhra Pradesh in a big way. I thank the non-resident Indian devotees who have contributed to make this command and control center, and I compliment the CEO and all our colleagues who have actually brought it to, implemented it and brought it into service in a record time of less than 100 days. It's truly remarkable. Thank you. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వడాయత్తు ఉత్సవాలు గురువారం ఘనంగా పరిసమాప్తమయ్యాయి. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలలో 10 రోజుల పాటు వాహన సేవల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించి అలసి సొలసిన స్వామి అమ్మవార్లకు ఉపశమన కైంకర్యంగా వడాయత్తు ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో జూన్ 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహించిన వడాయత్తు ఉత్సవాల్లో భాగంగా 3వ రోజైన గురువారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులకు ఏకాంతంగా చల్లని నీటితో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను సర్వశోభితంగా అలంకరించి
బంగారు తిరుచుపై కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం వరకు స్వామి అమ్మవార్లు ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. తర్వాత తిరిగి స్వామి అమ్మవార్లు ఆలయానికి చేరుకోవడంతో వడాయత్తు ఉత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం నగరంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో చిన్న రథోత్సవం రమణీయంగా జరిగింది. అధిక జ్యేష్ఠమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ముందుగా గురు రాఘవేంద్రుని మూలమూర్తికి ఆరాధనలు జరిపారు. ఆపై స్వామివారి ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి ముచ్చటైన చిన్న రథంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో స్వామివారి చిన్న రథోత్సవం వేడుకగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని శ్రీ భూ యజ్ఞ వరాహ స్వామివారి క్షేత్రంలో అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పురుషోత్తమ మాసం, మాధవ మాసంగా పేరుగాంచిన అధిక మాసంలో శ్రీ యజ్ఞ వరాహ స్వామివారికి విశేషంగా ఆరాధనలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో అర్చకులు సంకల్పంతో షోడశోపచార పూజలను జరిపారు. ఆపై స్వామివారికి వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా పంచామృతాలు, పలు రకాల మంగళకర ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారిని పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు స్వామివారి అభిషేకాది ఆరాధనలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మడుపల్లి గ్రామంలోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో సంకష్టహర చతుర్థి పూజలను విశేషంగా నిర్వహించారు. అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా శ్రీ విజయ గణపతి స్వామివారికి సంకష్టహర చతుర్థి అభిషేకాలను సంకల్ప పూజలతో ఘనంగా నిర్వహించారు. స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో వేద మంత్రాల నడుమ అభిషేకం ఆద్యంతం ఆహ్లాదకరంగా జరిగింది. అనంతరం స్వామివారి సుందరమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, గజపుష్పమాలలు, గరికతో నేత్రపర్వంగా అలంకరించి సహస్రనామార్చనలతో సేవించారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు శ్రీ విజయ గణపతి స్వామివారి అభిషేకాది ఆరాధనల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రజలు సుఖశాంతులతో వెలసిల్లాలని కోరుతూ ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమగుండంలో అర్చకులు శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం మూలమూర్తులైన శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీపాద వల్లభ స్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామి వాళ్లకు కర్పూర హారతులు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.